కష్టాలు అనేవి ఉండవు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెట్మబొచ్చు పటేల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనను దిగ్విజయం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు 100% గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల దోపిడీని ప్రజలకు వివరించాలని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయిలోని కార్యకర్తలందరికీ అదేవిధంగా ఇన్ఛార్జ్లకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, దాంతోపాటు రామ్జీ గౌడ్ కిల్లా 1857లో సిపాయిలతో తిరుగుబాటు చేసినట్టు కిల్లలో మరి నాలాంటి గోండి బిడ్డకి ఇక్కడ డీసీసీకి అధ్యక్షులుగా నియమించడం, మరి వారు ఏదైతే బాధ్యతతోటి ఈ పదవిని నాకు ఇక్కడ కట్టబెట్టారో ఈ బాధ్యతని సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి లోకల్ బాడీ ఎన్నికలలో ముందుకెళ్ళబోతున్నాం. ఇన్ఛార్జీలు కావచ్చు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కావచ్చు, అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నేను మండలాల వారికి కూడా సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా నేను నా యొక్క ఖానాపూర్ నియోజకవర్గంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ ప్రాంతంలో డీసీసీ అయిన తర్వాత ఇంకా మొదటిసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేకపోయినా, ఎందుకంటే నా నియోజకవర్గం అంతా కూడా మొదటి ఫేజ్లోనే మొత్తం కాన్స్టిట్యూన్సీ లెవెల్ కూడా అటు మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిర్మల్ సంబంధించిన మండలాలు కావచ్చు, మొదటి విడతలోనే ఎన్నికలు ఉండడం వల్ల మరి ఇటువైపు ఇంకా నేను దృష్టి సారించలేకపోతున్నా. కాబట్టి ఇమీడియట్లీ రేపటి కల్లా స్క్రూట్ అయిన తర్వాత 3వ తారీఖు విడ్డ్రాల్ అయిన తర్వాత అటువైపు అయిన తర్వాత పూర్తి స్థాయిలో సమయాన్ని అంతా కూడా నిర్మల్ నియోజకవర్గం అదేవిధంగా బైసని అదేవిధంగా ముదోల్ నియోజకవర్గానికి కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేసేది ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పీసీ అధ్యక్షులు గారు కావచ్చు, ఎక్కడైతే మనం పోటీ చేసే అభ్యర్థులలో ఏదైతే బీసీ నినాదం ఉందో తప్పకుండా ఎక్కడైతే జనరల్ వాటిలో అలాంటి వాళ్ళకు బీసీ వాళ్ళకు ఎక్కువ శాతం కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకోవడం అనేది జరిగింది. అందుకు నేను ఇన్ఛార్జ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఎక్కడైతే జనరల్ గారు ఉందో అన్రిజర్వ్డ్ కింద ఉందో అక్కడ కంపల్సరీ బీసీల పాపులేషన్ అక్కడ కాంపిటీషన్ బట్టి అక్కడ బీసీ వాళ్ళకి ప్రియారిటీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎక్కడైనా ఒకే పార్టీకి సంబంధించిన 3-4 అభ్యర్థులు పోటీ చేసినప్పుడు సమన్వయ కమిటీ ద్వారా వాళ్ళందరూ కూడా విత్డ్రా చేయించుకొని ఎవరైతే గెలిచే అభ్యర్థులు అలాంటి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయండి.